మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే వృశ్చిక రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. వృశ్చిక రాశి ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించి మనం గురువు గారి వక్రం ఏదైతే అక్టోబర్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 9 నుంచి మనకి ఫిబ్రవరి 4, 2025 వరకు 4 నెలల పాటు జరుగుతున్న ఈ యొక్క గురువు వక్రం ఏదైతే ఉందో ఎలాంటి ప్రభావం చూపించబోతుందని తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చూస్తే మృగశిర నక్షత్రం మీదుగా ఆయన రోహిణి నక్షత్రం దగ్గర వక్రం అనేది ఏం చేస్తున్నారు గురువు గారు, దేవగురు బృహస్పతి. సో ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ ప్లానెట్, లార్డ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే గురుడు ఇక్కడ చక్కగా మీకు సప్తమ స్థానంలో ట్రాన్సిట్లోకి వచ్చారో మే నుంచి కూడా వృశ్చిక రాశి వారికి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టున్న పరిస్థితుల నుంచి కొద్దో గొప్ప ఆ తాటికాయ అనేది మాత్రం కొంచెం పక్కా జరిగిపోవటం వల్ల కొంచెం రిలాక్సేషన్. ఎందుకంటే అర్ధాష్టమ శని ఒక పక్క నడవటం, షష్టమంలో గురుడు నడవటం వల్ల అసలు 2024 మే ముందు వరకు పరిస్థితి వేరు. 2024 మే తర్వాత గురుడు కొద్దో గొప్ప సప్తమంలోకి వచ్చాక డెఫినెట్లీగా ఇక్కడ కొంతవరకు ఈయన మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొంత ఇవ్వడం అనేది జరగడం అనేది మనం గమనించవచ్చు. సో ఎప్పుడైతే గురుడు సప్తమ స్థానంలోకి వచ్చారో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా ఆ మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 5 నెలలుగా 6 నెలలుగా కూడా ఆయన వివాహ సంబంధాలకి సంబంధించి ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించిన హౌస్ మీద ఆయన ట్రాన్సిట్ అవ్వటం, చాలా వరకు వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారం. అలాగే భార్యాభర్తల మధ్య వచ్చిన అనేకమైన కన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాల్లో ఆయన చాలా వరకు కూడా మళ్ళీ అండర్స్టాండబుల్ సిచ్యువేషన్స్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపి అన్యోన్యత పెంచడం. అదే వ్యాపారానికి సంబంధించి నూతన భాగస్వామి కానీ, వ్యాపారానికి మనకు వచ్చే కస్టమర్లు కానీ, పార్ట్నర్ కానీ హెల్ప్ చేయటం. సో కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అలా 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 ముందుకెళ్తూ ఉండటం. సో ఇది నిజంగా ప్రవాసాన్ని కోరుకునే వాళ్ళకి కానీ, స్టేట్ టు స్టేట్ జర్నీ చేయాలి అనుకునే వాళ్ళకి కానీ మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చుకుంటూ గురుడు వెళ్తూ ఉన్నారు. సో ఇప్పుడు అక్టోబర్ ఎప్పుడైతే గురువు గారు ఆయన రెట్రాగ్రేషన్ అనేది ఎప్పుడైతే గురువు గారు ఫార్వర్డ్ మోషన్లో మే నుంచి అక్టోబర్ దాకుండా ఇప్పుడు రెట్రాగ్రేషన్ అనేది స్టార్ట్ చేశారు, వెనక్కి రావటం. సో ఇది మనం చూసినట్టయితే మెయిన్గా ఈ రెట్రాగ్రేషన్ 7th హౌస్లో గురుగారు ఎంట్రీ అయ్యారు, బాగానే ఉంది. సో ఇంకా ఇప్పుడైనా ఈ రెట్రాగ్రేషన్లో ఉండటం వల్ల క్లీన్గా అబ్జర్వ్ చేయడం, ఆ 7th హౌస్కి సంబంధించిన విషయాలను ఆయన అబ్జర్వ్ చేసుకుంటూ రావడం. సో ఇంకా మ్యారేజ్ మ్యాచెస్ కుదరలా, ఇంకెన్ని ట్రై చేయాలి? మీరు మొన్నటిదాకా 1-2 ట్రై చేస్తే ఈ టైంలో ఇంకా 10 ట్రై చేస్తారు. సో వ్యాపారానికి సంబంధించిన ఎక్స్పాన్షన్ ఇంకా చేయాలంటే ఏం చేయాలి ఏంటి, వ్యాపారానికి సంబంధించిన విషయాలు ఇంకా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, సో కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో ఇంకా మోర్ కాంట్రాక్ట్స్ మనం పొందాలంటే ఏం చేయాలి ఏంటి. సో ఎప్పుడైతే ఒక్కసారి 7th హౌస్లో గురువు గారు రెట్రాగ్రేషన్లోకి వచ్చినప్పుడు 7th హౌస్కి సంబంధించి కాంట్రాక్ట్స్లో కానీ, ఈ మ్యారిటల్ లైఫ్లో కానీ, మ్యాచెస్ చూసే విషయంలో కానీ, పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కానీ మనం సరి చేసుకోవలసిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, ఈ మధ్యలో ఈ 5-6 నెలలుగా మనకి వచ్చిన డిస్టర్బెన్సెస్ ఏంటి, ఇన్ కేస్ వాటిల్లో మనం ఏదైనా డెసిషన్ తీసుకుని సరి చేసుకోవాల్సింది ఏంటి, ఒకవేళ మ్యాచెస్ కుదరకపోతే ఎందుకు కుదరలేదు, సో ఇంకా ఎలాంటిది ట్రై చేస్తే బాగుంటుంది, కాంట్రాక్ట్లు మొన్నటి వరకు వచ్చి బాగానే ఉంది, సో ఈ వచ్చిన కాంట్రాక్ట్స్లో వచ్చిన లిటిగేషన్స్ ఏంటి, వాటికి సంబంధించిన వాటిలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ వాటిని క్షుణ్ణంగా పరిశీలించి మనం ఏ విధంగా వ్యాపారంలో ముందుకెళ్తే బాగుంటుంది, మనకి ఏ విషయాల్లో మనం ఎక్కడ డ్యామేజ్ కావచ్చు, మిస్కమ్యూనికేషన్ కావచ్చు, సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి ఏంటి అనేది ఒకసారి చూసుకొని మళ్ళీ దాని నుంచి మీరు నెమ్మదిగా ఆ 7th హౌస్ రిలేటెడ్గా ట్యూన్ చేసుకుంటూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, కాంట్రాక్ట్స్ని పెంచుకోవడానికి, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ని పెంచుకోవడానికి ఈ సమయం బాగా గురువుగారి యొక్క వక్రం ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఈ గురువు గారు 7th హౌస్లో ఉన్నప్పుడు కూడా చక్కగా ఈ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యోగిస్తారు ఆయన. సో ఇంకా ఎవరిని కలిస్తే బాగుంటుంది ఏంటి, ఇంకా మనం ఎలా పొలిటికల్గా ఎదగచ్చు, ఎక్స్పాండ్ చేయొచ్చు అనే వాటి విషయాల్లో కూడా ఈ 7th హౌస్లో ఉన్న జూపిటర్ ఈ 4 months కొంచెం వాటి మీద మోర్ ఫోకస్ చేస్తారు.
అలాగే ఈ రిట్రాగ్రేషన్ అయిన జూపిటర్ మెయిన్ ఫోకసింగ్ ఆన్ యువర్ రాశి, మీ రాశి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో కాబట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, మీ ఐడెంటిటీని, మీ ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితుల్ని మీరు ఇంకా పెంచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది, సో మోర్ ఫోకస్డ్గా ఉండాలంటే ఇంకేం చేయాలి ఏంటనేది రాశి మీద జూపిటర్ డైరెక్ట్ ఆస్పెక్ట్ ఇప్పుడు చాలా వరకు ఉండటం వల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళకి జూపిటర్ అందించే మేలు ఈ 7th హౌస్ రిట్రాగ్రేషన్లో చాలా వరకు వీళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పాలి. సో కాబట్టి ఎప్పుడైతే ఈ ప్లానెట్ ఆఫ్ హోప్, ఒక ఆశావాదాన్ని ఇచ్చేవాడు, ఇంటెలిజెన్స్, కారక్ ఆఫ్ ఇంటెలిజెన్స్, జ్ఞానకారకుడైన గురుడు అలాగే 7th హౌస్లో మీకు ఇక్కడ ఉన్నారో, అంటే ఈ 4 నెలలు కూడా వ్యాపారాన్ని నూతన భాగస్వాములు చేర్చుకునే విషయంలో అయినా, మ్యారేజ్ మ్యాచెస్ వెతుకునే విషయంలో అయినా, కాంట్రాక్ట్కి సంబంధించి పొందే విషయంలో అయినా, 7th హౌస్ ఇస్ ద మాస్ ఫేమ్ని పెంచుకునే విషయాల్లో అయినా చక్కగా మీరు నీట్గా ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్ళి డెసిషన్స్ తీసుకోవటం వల్ల తప్పకుండా ఈ సమయం మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే గురుడు కూడా ఈ యొక్క 7th హౌస్లో ఇక్కడ మనకి ఉన్నారో, వక్ర స్థితిలో ఉన్నప్పటికీ మీకు నచ్చిన, మీకు చాలా వరకు కూడా దేవగురువు లాంటి బృహస్పతి 7th హౌస్లో ఉండటం వల్ల మీ చార్ట్లో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఒక మంచి యోగవంతమైన, బెనిఫిటబుల్గా ఉన్నంతలో ఉన్నంత, మీకు రాసి పెట్టినంత ఒక మంచి సంబంధాన్ని మీకు అందజేసే ఆస్కారాలు ఈ విషయాల్లో ఉంటాయి. 7th హౌస్ అండి, ఇక 10th హౌస్ ఎంత మెయినో మనకి 7th హౌస్ కూడా అంతే మెయిన్. ఈ 7th హౌస్లో ఈ గురుడు చక్కగా ఉండటం వల్ల యాక్చువల్గా మే నుంచి అక్టోబర్ వరకు కూడా మీ సహచర కొలీగ్స్తో మీకు మంచి ర్యాపో పెరుగుతుంది, వాళ్ళ సపోర్ట్ పెరుగుతుంది, మీ మీద వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఈ 7th హౌస్లో గురుడు రిట్రాగ్రేట్ చేశారో కొంతమంది మీ మీద ఆ గౌరవాన్ని కానీ, లేకపోతే మీ మీద వాళ్ళు చూపించిన కొంత దొంగ ప్రేమను కానీ విత్డ్రా చేసుకునే మనుషులు ఎవరు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అందరినీ నమ్మాలని కూడా లేదు ఇక్కడ. సో కాబట్టి అలాంటి వాళ్ళు కూడా వారిని మొన్నటి వరకు పొగిడావు, కొంచెం అటు ఇటు కొంచెం నాకు షేక్ రాగానే మొత్తం నువ్వేదో బయట పెట్టావు మొత్తానికి అనుకునే కండిషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఈ జూపిటర్ 7th హౌస్లో ఉన్నప్పుడు ఎక్కువగా మెయిన్ ఏంటంటే, సో అబ్జర్వ్ చేయండి, నిజంగా మనల్ని భజన చేసేవాడు ఎవడు, మనకి నిజంగా గౌరవంతో మనకి దగ్గరికి వస్తున్నాడు ఎవడు, ఇలాంటివి మనం తెలుసుకుంటే ఈ సమయంలో ఇంకా మీరు చక్కగా మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. ప్రత్యేకంగా మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమీ లేవు దీనికి, ఎందుకంటే జూపిటర్ 7th హౌస్లో యోగిస్తాడు. వ్యాపారం, మ్యారేజ్ మ్యాచెస్, కాంట్రాక్ట్, సంఘంలో గౌరవం, సమాజంలో పలుకుబడి, మాస్ ఫేమ్ని తెచ్చుకోవడానికి మంచి క్లీన్ అబ్జర్వ్డ్ డెసిషన్స్ అనేవి మీరు తీసుకుంటూ ముందుకెళ్ళండి. ఇంకా మంచి అనేది వృశ్చిక రాశి వాళ్ళకి జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.